నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. తెలుగు రాజకీయాల్లో ఆయన ఒక బ్రాండ్, ట్రెండ్ సెట్టర్. సినిమాలైనా రాజకీయాలైనా ఆ పేరే ఒక ప్రభంజనం. సామాన్యులకు సంక్షేమ పథకాలు అందేలా చేసిన రాజకీయ దార్శనికుడు. రాజకీయ పార్టీలన్నీ పెద్ద ఆయన్ను తలుచుకోవాల్సిందేనా? తెలుగు ప్రజలకు పార్టీలకు ఆయన పేరే ఒక బ్రాండా? ఏ ఎన్నికలొచ్చినా అన్నగారిని స్మరించుకోవాల్సిందేనా? ఆ పేరే ఒక ప్రభంజనమా? అన్ని పార్టీలు ఆయనకు రుణపడి ఉన్నాయా? ఏ పార్టీలో చూసినా ఆయన తయారు చేసిన నాయకత్వమే ఉందా? తెలుగు పాలిటిక్స్ పై అంతగా ముద్ర వేశారా? ఎన్టీఆర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాముడైనా, కృష్ణుడైనా, దుర్యోధనుడైనా, కర్ణుడైనా ఏ పాత్రలో కనిపించినా ఆయనకు ఆయనే సాటే. పౌరాణికం, జానపదం, భక్తిరసం ఇలా ఏ చిత్రాల్లో నటించినా నటనలో మేటి, తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవం, వెండితెర వేల్పు. ఎంతలా అంటే ఆయనలో రాముని చూసుకున్నారు, ఆయనలో కృష్ణుణ్ణి చూసుకున్నారు. మరే నటుడికి సాధ్యం కాని విధంగా చరిత్రలో నిలిచిపోయే పాత్రల్లో నటించారు. ఎవ్వరికీ అందని రికార్డులు సొంతం చేసుకున్నారు. ఆయన ఎక్కడికెళితే అక్కడ జన ప్రభంజనమే. ప్రజల కోసం జోలె పట్టినా, నడి రోడ్డుపై స్నానం చేసినా, చైతన్య రథమెక్కినా అది ఎన్టీఆర్కే సాధ్యం. వెండితెరపై తిరుగులేని ముద్ర వేసిన ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ ప్రత్యేకతను చాటుకున్నారు. అటు సినిమా రంగం, ఇటు రాజకీయాల్లో ఎవరికీ అందనంత ఎత్తుకెదిగారు. ప్రత్యేక బ్రాండ్ను క్రియేట్ చేశారు. రాజకీయ పార్టీ పెట్టి అతి తక్కువ కాలంలోనే అధికారంలోకొచ్చి సంచలనం సృష్టించిన మేరు నగధీరుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ వర్ధంతి వేళ ఆయన ఎవరివాడు అన్నదానిపై తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ను ఓ పార్టీకో, ఓ ప్రాంతానికో, ఓ కులానికో పరిమితం చెయ్యలేం. ఎన్టీఆర్ ఈజ్ ఎన్టీఆర్, అంతే. అన్నగారు అందరివాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. అలా పుట్టుకొచ్చిన వాటిలో కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం 4 దశాబ్దాలు పూర్తయినా పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజకీయ నేతలను తయారు చేసింది. ఎందరో అనామకులకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది. మరెందరో భవిష్యత్ తరం నాయకులను తయారు చేసింది. అన్నగారు పార్టీ పెట్టిన తొలినాళ్లలో యువ నాయకులకు పెద్దపీట వేశారు. సొంత నాయకత్వాన్ని తయారు చేసుకోవడం కోసం టికెట్లిచ్చే ముందు ప్రత్యేకంగా నేతలతో ముఖాముఖి నిర్వహించారు. నాయకత్వ లక్షణాలు గుర్తించారు. డిగ్రీలు, పీజీలు, ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి టికెట్లిచ్చి గెలిపించుకున్నారు. కేబినెట్ నిర్ణయాలు లీక్ అవడంతో మొత్తం మంత్రివర్గాన్ని రద్దు చేసి సంచలనం సృష్టించారు. ఏ పని చేసినా తన మార్కు చూపించారు అన్న ఎన్టీఆర్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని కీలక రాజకీయ నేతలంతా తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తెలుగు నేలపై ఉన్న ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా అందులో టీడీపీ నుంచి వచ్చిన నేతలే రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ ఇలా ఏ పార్టీ తీసుకున్నా అన్ని పార్టీల్లోనూ ఎన్టీఆర్ తయారు చేసిన నేతలే ఉన్నారు. ఏ ఎన్నికలొచ్చినా ఓట్ల కోసం అన్ని పార్టీలు ఎన్టీఆర్ పేరును జపిస్తున్నాయి. అన్నగారిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. వారు వీరు అన్న తేడా లేదు. అందరికీ అన్నగారే కావాలి. అన్ని పార్టీల్లోనూ అన్న ఎన్టీఆర్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా అన్నింటా ఎన్టీఆర్ బ్రాండ్ కనిపిస్తోంది. తెలుగు రాజకీయాల గురించి చెప్పుకోవాలంటే అన్నగారి పేరు స్మరించుకోకుండా ఉండలేరు. అది ఎప్పటికీ సాధ్యం కాదు కూడా. అన్ని పార్టీలు టీడీపీ నేమ్, ఫేమ్ గురించి చర్చించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఏ రాజకీయ పార్టీ గురించి చెప్పినా అందులో ఎన్టీఆర్ బ్రాండ్ కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీలో నేటికి అన్నగారు తయారు చేసిన నాయకులున్నారు. కొందరు పార్టీని వీడినప్పటికీ చాలా మంది పార్టీలోనే కొనసాగుతున్నారు. అలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనంత మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసి రికార్డు సృష్టించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మొదలుకొని అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, ముద్దుకృష్ణమనాయుడు, ఎర్రమనాయుడు కుటుంబం ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది నేతలు పార్టీని అంటిపెట్టుకుని ఉండేవారు. పార్టీకి ఎన్ని ఆటుపోట్లు వచ్చినప్పటికీ రాజకీయ జన్మనిచ్చిన టీడీపీలోనే కొనసాగుతున్నారు. తమ తర్వాతి తరాన్ని పార్టీలోకి తీసుకొచ్చారు. ప్రత్యక్ష ఎన్నికల్లోనూ పోటీ చేయిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సంగతి అటుంచితే బీఆర్ఎస్, కాంగ్రెస్, వైసీపీ, బీజేపీలోనూ ఎన్టీఆర్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. అన్నగారి పెద్ద కూతురు పురంధరేశ్వరి ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత మానవ వనరుల అభివృద్ధి, వాణిజ్య శాఖల మంత్రిగాను బాధ్యతలు నిర్వర్తించారు.
రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలుగాను పనిచేశారు. ఎన్టీఆర్ మరణం తర్వాత సొంత పార్టీని స్థాపించిన లక్ష్మీపార్వతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. 1996 ఉప ఎన్నికల్లో పాతపట్నం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ దారుణమైన ఫలితాలొచ్చాయి. లక్ష్మీపార్వతి సోంపేట, ఏలూరు నియోజకవర్గాల్లో ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు లక్ష్మీపార్వతి వైసీపీ కండువా కప్పుకున్నారు. తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎన్టీఆర్తో పోల్చారు. అన్నగారి పేరుతో జిల్లాను ఏర్పాటు చేసింది వైసీపీ. స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆనం రామనారాయణ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వంటి వారికి రాజకీయ జన్మనిచ్చింది ఎన్టీఆర్ఏ. ప్రత్యేక తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్కు అన్నగారే రాజకీయ జీవితాన్ని ప్రసాదించారు. 1985లో సిద్దిపేట నుంచి గెలుపొందినటువంటి కేసీఆర్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఓటమన్నది రుచి చూడలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 9 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చారు. బీఆర్ఎస్ లో ఉన్న సీనియర్ నేతల్లో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది నేతలు ఎన్టీఆర్తో కలిసి పనిచేశారు. ఆయనతో రాజకీయ ఓనమాలు దిద్దుకున్నారు. అన్నగారితో పాటు తెలుగుదేశంలో పనిచేసిన నేతలు కాంగ్రెస్ పార్టీలోనూ తక్కువేం లేరు. మాజీ మంత్రులు జానారెడ్డి, జీవన్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన తొలినాళ్లలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అన్నగారి తొలి క్యాబినెట్లోనే మంత్రులుగానూ పనిచేశారు. ఇలా ఏ పార్టీని తీసుకున్న అన్ని పార్టీల్లోనూ ఎన్టీఆర్ ముద్ర కనిపిస్తుంది. అన్నగారు తయారు చేసిన నాయకత్వమే తరువాతి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కీలక పాత్ర పోషించింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పారు. ఆయన పేరే తాను కూడా పెట్టుకున్నారని, అందుకే ఇంత ఎత్తుకు ఎదిగారని కేటీఆర్ గర్వంగా చెప్పుకున్నారు. ఇలా అన్ని రాజకీయ పార్టీలు ఎన్టీఆర్ పేరు జపించకుండా ఉండలేకపోతున్నాయి. నాయకుడు జనంలోంచి పుడతాడు. జనం గుండెల్లోనే చిరస్థాయిగా నిలబడిపోతాడు. నటుడిగా కోట్లాది ప్రజల అభిమానాన్ని సాధించిన నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి ప్రవేశించడం అనూహ్యం. సాధించిన విజయాలు అసామాన్యం. ఎన్టీఆర్ పిలుపునకు ఊరు వాడ ఏకమై జనసంద్రమయ్యేది. ఆయన ప్రకటించిన తెలుగుదేశం పార్టీకి తెలుగుగడ్డ జేజేలు పలికింది. తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టింది. సీఎం కుర్చీపై కూర్చోబెట్టింది. 1982 మార్చి 29న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. చైతన్య రథాన్ని సిద్ధం చేసి ఓట్లేయండని జనంలోకొచ్చారు ఎన్టీఆర్. ఆయనకు జనం నీరాజనాలు పలికారు. రైట్ పర్సన్ ఇన్ రైట్ టైం అనే మాటను అక్షరాల నిజం చేస్తూ రాజకీయ శూన్యతను ముందే పసిగట్టారు. ఢిల్లీ నాయకుల్ని బెంబేలెత్తించి తెలుగోడి సత్తా ఎలా ఉంటుందో చూపించారు. ఇప్పుడు రోడ్ షోల పేరుతో నేటి తరం రాజకీయ నేతలు చేస్తున్న ప్రచారానికి ఆద్యుడు ఎన్టీఆరే. ఎక్కడ గ్రామం కనిపిస్తే అక్కడే బహిరంగ సభ, చైతన్య రథంలోనే పడక, రోడ్డు పక్కనే స్నానపానాదులు, అలా ఓ కొత్త వరవడికి ఎన్టీఆర్ తెరతీశారు. ఆయన వస్తున్నారంటేనే ఊళ్లకు ఊళ్లే తరలి వచ్చేవి. ఆయన రావడం ఆలస్యమైతే రోజుల తరబడి ఎదురు చూసేవారు. పేదవాడేనా దేవుడు, సమాజమేనా దేవాలయం అంటూ ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయాయి. 1983 ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ రూపొందించిన ఎన్నికల ప్రణాళికను చూస్తే సమాజంలోని అనేక సామాజిక శ్రేణుల, వర్గాల ఆకాంక్షలను స్పృశించే వాగ్దానాలు కనిపిస్తాయి. కాంగ్రెస్ కు గట్టి మద్దతిచ్చే సామాజిక నియోజకవర్గమైన దళితులను ఆకట్టుకోవడానికి కూడా ఆ మేనిఫెస్టో ప్రయత్నించింది. విద్యార్థులకు స్కాలర్షిప్లు, రిజర్వేషన్లు, స్త్రీలకు ఆస్తి హక్కులు భాగం, మధ్యాహ్న భోజనం, ₹2 కిలో బియ్యం వంటివి పార్టీ వాగ్దానాలిచ్చారు. ప్రచారంలో భాగంగా స్థానిక సమస్యలు ఎన్టీఆర్ ప్రస్తావించారు. ఆనాటి ఆంధ్రప్రదేశ్ అంతటికీ పనికొచ్చే నినాదంగా ఆంధ్రుల ఆత్మగౌరవం, కేంద్రం వివక్ష అన్న నినాదాలు తీసుకున్నారు. అవినీతిని, దుర్మార్గపు పాలనను అంతం చేయడమన్నది ప్రధాన నినాదంగా ఆ ప్రణాళిక సూచించింది. మురళీధర్రావు కమిషన్ దగ్గర నుంచి మండల సిఫార్సుల దాకా తెలుగుదేశం వైఖరి సామాజిక న్యాయం వైపే ఉంది. ఈ ఘనత ఎన్టీఆర్దే. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లిచ్చే సమయంలో బాగా చదువుకున్న యువతకి, అప్పటిదాకా రాజకీయ అవకాశాలు అందని వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యమిచ్చి చట్టసభల్లో సామాన్యులు అడుగుపెట్టడానికి కారణమయ్యాయి. రంగేసుకునేవాడికి రాజకీయం ఏం తెలుస్తుందన్నారు ప్రత్యర్థులు. కానీ ఆ విమర్శలకు పాలనతో, పథకాలతో సమాధానం చెప్పారు అన్నగారు. సంక్షేమ పథకాలకు కొత్త అర్థాన్నివ్వడమే కాదు, వాటి అమల్లో కాకలు తీరిన యోధుల్ని ఆశ్చర్యపరిచారు. ప్రజాక్షేమమే లక్ష్యం, జనహితమే ధ్యేయం. ఎన్ని కోట్ల రూపాయల పథకమైనా సరే పేదవాడికి మేలు జరుగుతుందంటే క్షణాల్లో నిర్ణయాలు తీసుకునేవారు.
అందుకే ఆ అగ్రనటుడు జననాయకుడిగా ఎదిగి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 1983 జనవరి 9న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తొలిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 14 మంది మంత్రులయ్యారు. అప్పటి వరకు పనిచేసిన ముఖ్యమంత్రులంతా రాజ్భవన్లోనే ప్రమాణ స్వీకారం చేసేవాళ్లు. కానీ ఎన్టీఆర్ మాత్రం 1983 జనవరి 9న ప్రజల సమక్షంలోనే ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పాలనలో ప్రజాస్వామ్య విలువలకు పెద్దపీట వేసి పారదర్శకత, నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలిచారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్లారు. ఎన్టీఆర్ రాజకీయంగా బీసీలకు పెద్దపీట వేశారు. మండల, జిల్లా స్థాయి పదవుల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రాజకీయం అంటే ఎరుగని వారికి మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్షులుగా అవకాశం కల్పించారు. ప్రజల ఆర్థిక సమస్యలు తీర్చడానికి, వారి బతుకులు మార్చడానికి ఎంతైనా రాయితీలు ఇవ్వాల్సిందే అని చెప్పిన ఆయన ₹2 కిలో బియ్యం పథకం ద్వారా కోట్ల మందికి వరి బియ్యం అందించారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టి అమలు చేసిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో పెను మార్పులకు కారణమయ్యాయి. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు ఎన్టీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం. పటేల్ పట్వారీ హయాంలో ఒకే భూమిని 5-6గురికి రాసివ్వడం, ఒకసారి పట్టాలిచ్చిన భూములకు మళ్లీ పట్టాలివ్వడం తదితర అక్రమాలు విచ్చలవిడిగా సాగేవి. ఒకే సర్వే నెంబర్ను ఇద్దరికిచ్చి తగులు పెట్టడం, దానిపై మళ్లీ వారి దగ్గరకు వెళ్తే ఎంతో కొంత ముట్ట చెప్పాల్సి రావడం జరిగేది. ఈ వ్యవస్థను రద్దు చేస్తూ 27,000 రెవెన్యూ గ్రామాల్లో పనిచేసే 37,000 మందికి పైగా పార్ట్ టైం గ్రామాధికారులను తొలగించారు. వారి స్థానంలో విలేజ్ అసిస్టెంట్లను నియమించారు. పాలనలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. తండ్రి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం ద్వారా నారీలోకం మనసుల్లో అన్నగా కొలువుదీరారు. వరకట్న సమస్యను రూపుమాపేందుకు, సంఘంలో మహిళలకు గౌరవం కల్పించేందుకు ఈ చట్టం తెస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించారు. ఎన్టీఆర్ 1984లో ఆ చట్టం చేస్తే కేంద్ర ప్రభుత్వం అలాంటి చట్టం తేవడానికి మరో 20 ఏళ్లు పట్టిందంటే ఆయన దూరదృష్టి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళా సంక్షేమానికి ఎన్టీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు చరిత్రాత్మకంగా నిలిచాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత ఆయనదే. చేయదగిన ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% వారికే కేటాయించారు. 1983 ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రారంభించిన ₹2 కిలో బియ్యం పథకం సంక్షేమ పథకాల చరిత్రలోనే ఓ పెను సంచలనం. పండుగలు, పబ్బాలకు తప్ప తెల్లన్న ముఖం చూడని పేద, దిగువ మధ్యతరగతి వర్గాల్లో ఈ పథకం చెరగని ముద్ర వేసింది. ఎన్టీ ఓడిచిన కిలో ₹2 బియ్యమే తింటున్నాం, మరి ఇంకెవరు కోటేస్తాం అని ఎన్నికల సమయంలో వాడవాడలా మహిళలు గొంతెత్తారు. ఎన్నికల్లో నిరాజనాలు పలికారు. ఈ పథకానికి రాయితీగా అప్పట్లోనే ఏడాదికి 168 కోట్లు ఖర్చు చేశారు. బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన అంబేద్కర్ సంస్మరణార్థమే ₹2 కిలో బియ్య పథకాన్ని ప్రవేశపెట్టామని ఎన్టీఆర్ సగర్వంగా ప్రకటించారు. వార్షికాదాయ పరిమితిని పెంచి అధిక శాతం పేదల కుటుంబాలకు మేలు కలిగేలా చూశారు. సామాన్యుడికి ఇల్లు నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. పేదలందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఇంటికి 6,000 చొప్పున ఇచ్చి సిమెంటు, ఇటుకలతో కాలనీలుగా నిర్మించారు. ఇళ్ల స్థలాలను కూడా సేకరించి ఇచ్చారు. రాజకీయాలంటే తెలియని అట్టడుగు వర్గాల్లోనూ ఎన్టీఆర్ చైతన్యం తెచ్చారు. ముఖ్యంగా వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యమిచ్చారు. వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రిజర్వేషన్ అమలు చేశారు. దీంతో రాజకీయాల్లోకి పెద్ద ఎత్తున బీసీ నాయకులు వచ్చారు. సామాన్యులు కూడా మండలాధ్యక్షులుగా, జిల్లా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను 25% నుంచి 44కు పెంచారు. హైకోర్టు తీర్పుతో ఇది అమలుకు నోచుకోకపోయినా బీసీల్లో చైతన్యం నింపింది. 1986లో ఒకేసారి బీసీ విద్యార్థులకు 300 వసతి గృహాలు ఏర్పాటు చేశారు. వారికి ఉపకార వేతనాలను రెట్టింపు చేశారు. పేదలకు తక్కువ ధరకే దుస్తులు దొరకడంతో పాటు ఆకలితో అలమటిస్తున్న చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం, సగం ధరకే చీర, ధోవతి పథకం పరమార్థం. చేనేత కార్మికులకు నూలు, రంగులు, రసాయనాలు రాయితీపై ఇవ్వడంతో పాటు వారు నేసిన వస్త్రాలు నేరుగా ప్రభుత్వం సేకరించేదే. ఈ పథకం ఎంతో మంది చేనేత కార్మికుల్ని ఆకలి చావుల నుంచి రక్షించింది. చేనేతలకు మెషిన్ లూమ్స్ అందించారు. ఇలా అన్ని వర్గాలకు మేలు కలిగేలా ఎన్టీఆర్ అమలు చేసిన పథకాలు ఇప్పటికీ పేర్ల మార్పుతో కొనసాగుతూ ఉండడమే ఆయన ముందు చూపుకు నిదర్శనం. అగ్రనటుడిగా వరద బాధితుల కోసం జోలి పట్టుకుని ఊరూరా తిరిగారు. అధికారంలోకి వచ్చాక తెలుగువాడి శ్రేయస్సే ధ్యేయంగా పాలన సాగించారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్లో పాటించిన సూత్రం ప్రజోపయోగం ఒక్కటే. నటుడిగా ఎంత అభిమానాన్ని పొందారో అంతే ప్రజారంజకంగా పాలన సాగించారు. తెలుగోడి సత్తాను దేశమంతా తెలిసేలా చేశారు.
ఎవరివాడు అన్న దానిపై జయంతి వర్ధంతుల సందర్భంగా రచ్చ రేగుతూనే ఉంది. చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేసిన ఎన్టీఆర్ను ఒక కుటుంబానికో ఓ వర్గానికో పరిమితం చేయలేం. రాజకీయ పార్టీ పెట్టి ఎంతో మంది రాజకీయ నేతలను తయారు చేసిన ఎన్టీఆర్ను ఓ పార్టీకి పరిమితం చేయలేం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అందరి చేత శభాష్ అనిపించుకున్న ఆయన్ను ఓ వర్గానికి పరిమితం చేయలేం. అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లుగా చూసుకున్న ఎన్టీఆర్ ప్రతి తెలుగువాడి గుండెల్లో ఉంటాడు. ఎన్టీఆర్ ప్రతి జయంతి వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఎవరికి సొంతం అన్న అంశం చర్చకొస్తూనే ఉంది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం నందమూరి తారక రామారావు 100 రూపాయల నాణెం విడుదలైంది. నందమూరి తారక రామారావు తెలుగు సినీ వినీలాకాశంలో ఓ సంచలనం. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంపై ఆయన ఓ ప్రభంజనం. నటుడిగా ప్రజల గుండెల్లో కొలువైన దేవుడి రూపంలోని మనిషి, నాయకుడిగా ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం. తెలుగు జాతి ఆత్మగౌరవం హస్తిన వీధుల్లో పరాభవానికి గురవుతున్న సమయంలో ఢిల్లీ అహంకారంపై తిరుగుబాటు బావుట ఎగరేసి తల ఎత్తి తెలుగోడి సత్తా చాటిన యుగ పురుషుడు ఎన్టీఆర్. 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కర్రావు ఎపిసోడ్ తెలుగునాట మరో చరిత్ర. రామారావును అధికారం నుంచి తొలగించి దొడ్డిదారిన నాదెండ్ల భాస్కర్రావు గద్దెనెక్కారంటూ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పేరుతో తిరిగి రామారావు ప్రజల్లోకి వెళ్లారు. ఫలితంగా సెప్టెంబర్ 16న రామారావు తిరిగి ముఖ్యమంత్రయ్యారు. అయితే తాను మళ్లీ ప్రజా తీర్పు కోరతానంటూ మార్చి 1985లో ప్రజల తీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు ఎన్టీఆర్. ఆ ఎన్నికల్లో 2002 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు. 1984లో ఇందిర దారుణ హత్య గురయ్యాక జరిగిన 8వ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 414 సీట్ల మెజార్టీతో ఘన విజయం సాధించింది. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం టీడీపీ 30 స్థానాలు దక్కించుకుని లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడింది. దేశ లోక్సభ చరిత్రలో ఓ ప్రాంతీయ పార్టీ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా గెలవడం అదే తొలిసారి. రాజకీయ కుట్రలను జనబలంతో తిప్పికొట్టిన ఎన్టీఆర్ పేరు కేంద్ర రాజకీయాల్లో మారుమోగింది. వారసత్వ రాజకీయాలకు నిలయమైన కాంగ్రెస్కు వ్యతిరేకంగా దేశంలో ప్రతిపక్షాలను, వామపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకంగా అడుగులేసి జాతీయ శక్తిగా ఎదిగారు ఎన్టీఆర్. దేశవ్యాప్తంగా కాంగ్రెసేతర పార్టీల ముఖ్య నేతల్ని ఏకతాటిపైకి తెచ్చిన ఘనతను సొంతం చేసుకున్నారు. కాంగ్రెసేతర 7 పార్టీలతో 1988లో ఓ ఫ్రంట్ను ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. 1989లో కాంగ్రెస్ను అధికారం నుంచి దించి నేషనల్ ఫ్రంట్ను ఢిల్లీ గద్దెపై కూర్చోబెట్టారు. 1991 మే వరకు కొనసాగిన కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పనిచేసింది. ఎన్టీఆర్ 7 సంవత్సరాల 7 నెలలు ముఖ్యమంత్రిగా కొనసాగారు. 5 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగారు. హైదరాబాద్ నడిబొడ్డున 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకుంది. పార్టీ ఆవిర్భవించిన 9 నెలలకే 1983 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ హయాంలో 1983, 1985, 1989, 1994లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా 3 సార్లు టీడీపీ ఘన విజయం సాధించింది. గెలిచిన 3 సార్లు 200కు పైగా స్థానాలు దక్కించుకుంది. 1984, 1991 లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకుంది. తెలుగునాట అన్న అంటే ఎన్టీఆర్ అన్నట్టుగా ఆ పదం ఆయనతో ముడిపడిపోయిందే. ఎన్టీఆర్కు ముందు రాజకీయ నేతలను అన్నా అని ప్రజలు ఆప్యాయంగా పిలుచుకున్న దాఖలాలే లేవు. ఎన్టీఆర్ తనకు తానే బహిరంగ సభల్లో ప్రజలకు అన్నగా పరిచయం చేసుకున్నారు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం, ఎన్నికల్లో పోరాడడం, గెలుపొందడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అన్నది సమైక్య ఆంధ్రప్రదేశ్ జాతీయ రాజకీయాల్లో గొప్ప ఘట్టాలు. ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడూ పేదల పక్షపాతిగా వ్యవహరించారు. పేదలకు ఆయన హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలే అందుకు ఉదాహరణ. ఎన్నో అడ్డంకులు అధిగమించి ఆంధ్రప్రదేశ్ను ముందుకు నడిపించడమే కాకుండా మొత్తం దేశానికే చేయూతనందించారు. తెలుగు భాష, సంస్కృతికి ఎన్టీఆర్ చేసినంత సేవ మరే ముఖ్యమంత్రి చేయలేదు. అధికార భాషగా రాష్ట్రంలో తెలుగు అమలు చేశారు. తెలుగు వారికో గుర్తింపు తీసుకొచ్చారు. మనను పూర్తిగా తెలుగులో నడిపించారు. ఢిల్లీ రాజకీయ పెద్దలకు తెలుగువారి తడాఖా చూపించి 1984లో ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీని లోక్సభలో నిలిపారు. 1991 తర్వాత తెలుగువాడు ప్రధానని పొంగిపోయి పివి నరసింహారావును నంద్యాల నుంచి గెలిపించిన ఉదారశీలి ఎన్టీఆర్.
కాంగ్రెస్తో ఉన్న విభేదాలు పక్కన పెట్టి పీవీనో సాటి తెలుగువాడిగా చూశారాయన. తెలుగు సినీ రంగం హైదరాబాద్ తరలొచ్చిందంటే అది ఎన్టీఆర్ చొరవతోనే. తెలుగు వీరుల విగ్రహాలు, తెలుగు తోరణాలు, బుద్ధ పౌర్ణిమ ప్రాజెక్ట్, నెక్లెస్ రోడ్ వంటివి ఎన్నో ఆయన ఆలోచనలకు ప్రతిరూపాలు. హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరించడానికి పునాది వేసింది ఎన్టీఆర్ ప్రభుత్వ నిర్ణయాలే. తెలుగుదేశం పార్టీ ఎదుర్కోని సంక్షోభమంటూ లేదు. ఎన్టీఆర్ లాంటి అరుదైన నాయకుడు ఏ కాలంలో అయినా అరుదనే చెప్పాలి. జనం కోసం, జనక్షేమం కోసం నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు చాలా అరుదనే చెప్పుకోవాలి. ఎన్టీఆర్ నిజాయితీపరుడు. పార్లమెంట్లో ఎంతో మంది మహానుభావుల విగ్రహాలున్నాయి. అందులో ఎన్టీఆర్ది కూడా ఒకటి. కేవలం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడానికే పరిమితం కాకుండా ఆయన మనకందించిన వారసత్వ వైభవాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. తెలుగువాడి సత్తాను ఢిల్లీలో చాటిన ఎన్టీఆర్ కాంగ్రెసేతర పార్టీలు ఏకం చేశారు. ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. అవసరమైతే రాజకీయాలు కూడా చేయగలిగినా తనకు ప్రజల కోసం పాటుపట్టమే ముఖ్యమని నిరూపించారు. తెలుగునాట యుగ పురుషుడిగా వెలిగారు. దేశ రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తే మరింత గౌరవంగా ఉంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే ఆయన ఏ ఒక్కరి సొంతమో కాదు, మొత్తంగా తెలుగు ప్రజల ఆస్తి, ఆత్మ గౌరవం.